అమ్మా నేను వచ్చాను, దయచేసి కళ్ళు తెరువమ్మా. నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాను, నీతో మాట్లాడాలని, నీ చేతిని పట్టుకొని నడవాలని, నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. కళ్ళు తెరువమ్మా. నునుపైన కొండలు, ఎత్తైన చెట్లు, పచ్చిక బయళ్ళు, చెవులకు వీణుల విందు గొల్పించే సెలయేళ్ల నడుమ అమ్మఒడిని తలపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో మట్టి గోడల మధ్య ఉన్న దీపం నాట్యం చేస్తుండగా లక్ష్మమ్మ తన కొడుకు అరవింద్ చిన్నతనంలో వాడిన చిరిగిన దుప్పటిని మడతపెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అది వయస్సు వల్ల కాదు, గుండెలో నిలిచిన జ్ఞాపకాల బరువు వల్ల. బాబు అరవింద్, ఈ దుప్పటి నీకు గుర్తుందా? నువ్వు చిన్నప్పుడు దీనిని కప్పుకొని నిద్రపోయేవాడివి. ఈ ఊరు, ఈ ఇల్లు, కనీసం నీకు ఈ అమ్మైనా గుర్తుందా? రెక్కలొచ్చినాడే పట్టణానికి ఎగిరిపోయావు, గొప్పగా జీవిస్తున్నావు. కానీ నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ నీ గొంతు వినాలని ఆశపడుతున్నాను. నన్ను మర్చిపోయావా నాన్న? గత 10 ఏళ్లుగా తన కళ్ళు నగరానికి వెళ్లిన తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నాయి. నగరంలో ఒక గాజు భవంతిలో అరవింద్ చిక్కుకుపోయాడు. తన తల్లి జీవితం క్షీణిస్తోందని తెలియక. లక్ష్మమ్మ ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చుని ఎప్పుడూ మోగని తన పాత ఫోన్ వైపు చూస్తోంది ఆశగా. అప్పుడే అటుగా వెళ్తున్న రవితో ఇలా అంటుంది. నాయనా రవి, నువ్వేనా? కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. ఇదిగో ఈ ఫోన్తో అరవింద్కి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు నాయనా. ఏంటి పెద్దమ్మా, వాడు పట్టణానికి వెళ్లి అమ్మను కూడా మర్చిపోయాడు. నీవు ఇలా దిగులు పడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూనే అరవింద్కు ఫోన్ చేసి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు రవి. ఆఫీస్లో ల్యాప్టాప్లో నిమగ్నమైన అరవింద్ ఫోను రింగ్ అవుతుంది. అరవింద్ చికాకుగా ఫోన్ ఎత్తి ఇలా అంటాడు. అమ్మా, ఇప్పుడు కాదు, నేను ఒక ముఖ్యమైన జూమ్ కాల్లో ఉన్నాను. నా షెడ్యూల్ 1 వారం పాటు బిజీగా ఉంది. రేపు ఒక పెద్ద ప్రాజెక్ట్ పని మీద క్లయింట్స్తో కూడా మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే నేను బిజీగా ఉన్నప్పుడే కాల్ చేస్తావు. నేను తర్వాత కాల్ చేస్తాను, సరేనా? దయచేసి నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యకు అంటూ కనీసం అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండా, యోగక్షేమాలైనా అడగకుండా, తను మాట్లాడ్డానికి చిన్న అవకాశం ఇవ్వకుండా చిరాకుతో తాను చెప్పాలనుకున్నది చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక కళ్ళనీళ్లతో లక్ష్మమ్మ ఇంటి లోపలికి వెళ్లి కొడుకు అరవింద్ ఫోటోను చూస్తూ తర్వాత అరవింద్, నేను నీకు అంత ముఖ్యం కాదా? నీ గొంతు వినడానికి నేను రోజు ఈ ఫోన్ చూస్తూ కూర్చుంటాను. నీవు నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నాను, కానీ కనిపెంచిన అమ్మను మర్చిపోయేంత స్థాయికి ఎదుగుతావు అని అనుకోలేదు. నేను నీ కోసం ఒంటరిగా నీ జ్ఞాపకాలతో రోజులు లెక్క పెడుతున్నాను కన్నా. నీ బిజీ జీవితం నుండి నా కోసం ఓ 2 గంటలు కేటాయించలేవా నాన్న? అంటూ బాధపడుతుంది లక్ష్మమ్మ. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. అరవింద్ ఒకరోజు ఆఫీసులో తన కొలీగైన రమ్యతో ఒక ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇంతలో టేబుల్ పైన తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ కట్ చేస్తాడు అరవింద్. రమ్య, ఎలాగైనా మన ప్రాజెక్టు డెమోతో క్లయింట్స్ను ఒప్పించాలి. అవును అరవింద్, ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మన కంపెనీ గొప్ప పొజిషన్కి వెళ్తుంది అని ఇద్దరూ మాట్లాడుతుండగా మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు రమ్య, అరవింద్ కాల్ లిఫ్ట్ చెయ్యి. పదే కాల్ చేస్తున్నారు అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది కదా అనగానే అరవింద్ చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అరవింద్, నేనురా, మీ మామయ్యను. మీ అమ్మ ఆరోగ్యము క్షీణించిపోయింది. ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతోంది. ఆక్సిజన్ ట్యూబ్తో ఊపిరి అందిస్తున్నారు. అప్పుడు అరవింద్ షాక్తో, అమ్మా, నిజంగా అంత సీరియస్గా ఉందా? నాకు రేపు చాలా ముఖ్యమైన పని ఉంది.
క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. అమ్మకు ఇంతకు ముందు కూడా ఇలానే అయిందిగా మావయ్య, తర్వాత కోలుకుంది కదా. ఏం మాట్లాడుతున్నావు అరవింద్? ఆమె నీ అమ్మరా? నిన్ను కని పెంచి ఇంతవాణ్ణి చేసిన అమ్మరా? ఈరోజు తన పరిస్థితి తీవ్రంగా ఉంది అంటున్నా ఏదో ముఖ్యమైన పని అంటూ మాట్లాడుతున్నావు. అమ్మ ప్రాణం కన్నా ముఖ్యమైనదా నీ పని? నీ అమ్మ నీ పేరు కలవరిస్తోందిరా. డాక్టర్ 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉండకపోవచ్చు, ఇంటికి తీసుకువెళ్ళామంటున్నారు. అవునా? మరి ఈ విషయం ఎందుకని మావయ్య నాకు ముందే చెప్పలేదు? నువ్వు ఫోన్ ఎత్తితే కదరా నీకు చెప్పడానికి అయ్యేది. ఆ మాటలు అరవింద్ గుండెను బరువెక్కిస్తాయి. అపరాధ భావనతో అరవింద్ కృంగిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇంటి వద్ద పక్కింటి సరోజ లక్ష్మమ్మ పక్కనే కూర్చుంది. లక్ష్మమ్మ, దయచేసి కాసేపు ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. అరవింద్ వస్తాడు. నీ కొడుకు నిన్ను చూడటానికి తప్పకుండా వస్తాడు. నీవు అతని కోసం ఎన్నో చేశావు. అతనికి నీ ప్రేమ గుర్తుంటుంది. మీ అన్నయ్య చెప్పాడు అతను బయలుదేరాడు అని. త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు లక్ష్మమ్మ. అప్పుడు లక్ష్మమ్మ బలహీనంగా నిరాశతో, సరోజా, ఆ కొడుకు నిజంగా వస్తాడా? ఇన్ని రోజులు వాడి జ్ఞాపకాలతో రోజులు లెక్క పెడుతూ వచ్చాను. వాడి గొంతు వినాలని, ముఖం చూడాలని నా మనసు కోరుకుంది. కానీ వాడికి సమయం లేదు సరోజా. నేను, నా మాటలు వాడికి భారంగా మారాయి. అలా అనకు లక్ష్మమ్మ. అరవింద్ ఎంతైనా నీ కన్న కొడుకు. నీ మీద ఉన్న ప్రేమ వాడి నగర జీవితంలో కాస్త మరుగున పడి ఉండొచ్చు. కాని ఇప్పుడు నీకోసం తప్పకుండా వస్తాడులే లక్ష్మమ్మ. ఈ చివరి గడియల్లో ఒక్కసారైనా నా కొడుకు మొహం చూసి కన్నుమూయాలనుంది సరోజా. ఆ మాటలకు కళ్ళనీళ్లతో సరోజ తల వంచుకుంది. ఆమె మాటలకు సమాధానం చెప్పలేకపోయింది. అరవింద్ కట్టుబట్టలతో తడబడుతున్న అడుగులతో రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. ఉరుములతో మెరుపులతో వర్షం మొదలైంది. రైలు అరవింద్ని గ్రామం వైపు తీసుకెళ్తోంది. ప్రతి మైలు అతన్ని మరిచిపోయిన తన అమ్మ జ్ఞాపకాల తెరల వైపు తీసుకెళ్ళింది. అమ్మా, అమ్మా, ఈ లడ్డూలన్నీ నా కోసమే చేసావా? అవును, నా నాన్న, నా బంగారు కొండ అన్నీ నీకోసమే చేశాను. మరి నీకు? నువ్వు ఒకటి తినమ్మా. వద్దు నాన్న, నీ చిన్ని బొజ్జు నిండితే ఆ ఆకలి కూడా తీరుతుంది. ఎందుకమ్మా ఒక్కొక్క రూపాయి అందులో దాస్తున్నావు? నా మిత్రుడు రవి వాళ్ళ అమ్మను చూసావా? ప్రతి పండుగకు ఒక కొత్త చీర కట్టుకుంటుంది. నువ్వేమో ఎప్పుడు నా కోసం మాత్రమే కొంటావు, నీకోసం ఏమీ కొనవు. ఈ పండుగకు ఆ దాచిన డబ్బుతో నువ్వు ఒక చీర కొనుక్కో అమ్మా. అబ్బా, నా కొడుకుకు నేనంటే ఎంత ప్రేమ! ఈ డబ్బు నీకోసమే దాస్తున్నాను కన్నా. ఈ చిన్ని చిన్ని మొత్తం కలిపి నీ పెద్ద చదువులకు ఉపయోగపడాలి. వేలకు తిని నాన్న, ఈ గ్రామాన్ని దాటి వెళ్తున్నావు. జాగ్రత్తగా ఉండు. గొప్పవాడివయ్యి తిరిగి రావాలి నాన్న. నువ్వు కూడా అమ్మా, నా గురించి ఎక్కువ ఆందోళన పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను బాగా చూసుకుంటా అమ్మా. ఆ సరే నాన్న, నీ కళ్ళని సాధించు, కానీ ఈ అమ్మని మర్చిపోవద్దు. రైలు కూతతో అపరాధన భావనతో జ్ఞాపకాల తెరల నుండి బయటకు వస్తాడు. ఇంతలో అరవింద్ దిగాల్సిన ఊరు వచ్చేస్తుంది. అరవింద్ వస్తున్న వార్త ఊరంతా వ్యాపిస్తుంది. రవి, లక్ష్మమ్మ ఎప్పుడూ తన కొడుకు గురించే మాట్లాడేది. అతని చదువుల గురించి, పెళ్లి గురించి. ఆమె తన కొడుకును పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఎప్పుడూ తన కొడుకు సాధించిన విజయాల గురించే మాట్లాడేది. పాపం లక్ష్మమ్మ పరిస్థితి ఇలా అవుతుందని అనుకోనే లేదు. విజయాలు అమ్మను ఒంటరిగా వదిలేసి అతను సాధించిన విజయం ఏమిటి? అరవింద్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినా ఆమె అతని కోసమే జీవించింది.
అతని సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ అతను చేసిందేమిటి? అమ్మ చివరి క్షణంలో కనీసం 2 గంటల సమయం కూడా ఇవ్వలేకపోయాడు. ఆమె వెళ్లిపోయాక వచ్చి ఏంటి ఉపయోగం? అరవింద్ వచ్చాడు. బయట గ్రామస్తుల మాటలు అరవింద్ చెవిని తాకలేదు. అంతా నిశ్శబ్దంగా అనిపిస్తోంది తనకు. అపరాధ భావనతో ఇంటి లోపలికి వెళ్ళాడు. ఆక్సిజన్ ట్యూబు పక్కన ఉంది. లక్ష్మమ్మ తన చేతిలో చిన్ననాటి అరవింద్ ఫోటో గట్టిగా పట్టుకొని ఉంది. అరవింద్ దుఃఖంతో వణుకుతూ, అమ్మా నేను వచ్చాను, దయచేసి కళ్ళు తెరువమ్మా. నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాను. నీతో మాట్లాడాలని, నీ చేతిని పట్టుకొని నడవాలని, నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. కళ్ళు తెరువమ్మా. సరోజ తల వంచుకొని నిలబడింది. ఆమె కళ్ళు అతన్ని చూడలేకపోయాయి. ఎల్లప్పుడూ లక్ష్మమ్మ ఒంటరితనాన్ని ఛేదిస్తూ శబ్దం చేస్తుండే గోడ గడియారం కూడా తన శ్వాసతో పాటే ఆగిపోయింది. అరవింద్ 6 గంటలకు ఇల్లు చేరాడు. 2 గంటలు ఆలస్యంగా. ఆమె దిండు పక్కనే ఆమె వణుకుతున్న శరీరంతో సహకరించని చేతులతో రాసిన లేఖ ఉంది. నాన్న, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తే ఏడవకు. నీవు వస్తావని నాకు తెలుసు. అందుకై నేను వేచి చూశాను. నీ డబ్బు, నీ కీర్తి, నీ నగర జీవితం నాకు అవసరం లేదు. నీ ముఖం, నీ నవ్వు చూడాలనుంది. నీ గొంతు ఒక్కసారైనా వినాలని నా గుండె కోరుకుంది. ఈ అమ్మ నీ విజయాలను చూసి గర్విస్తుంది. నాన్న, నిన్ను ఈ అమ్మ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా అమ్మా. అయ్యో, నేనెందుకు ఈ మాటలు ముందుగా చెప్పలేదు? నువ్వు నా కోసం అన్ని త్యాగం చేశావు, కానీ నీతో సమయం గడపలేకపోయాను. అయినా నీవు నన్ను క్షమించావు, కానీ నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అమ్మా. అరవింద్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని గుండె బరువెక్కింది. అపరాధ భావం, ప్రేమ గందరగోళంతో నిండిపోయింది. అతను తన అమ్మను వెనక్కి తీసుకురాలేడు. కాని తన అమ్మ తన కోసం చివరిదాకా వేచి చూసిన ప్రదేశంలో ఇప్పుడు తాను కూర్చున్నాడు, తన అమ్మ ప్రేమను అనుభూతి చెందుతూ. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.